ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధు కానంత్తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వెడేర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ, పర్యావరణ వ్యవస్థ, నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, తక్కువ ఖర్చుతో కూడిన విశాఖపట్నంలో రీజనల్ టెక్నాలజీ హబ్ను ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయండి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలతో పాటు స్థిరమైన పట్టణ రవాణాకు మద్దతుగా ఊబర్ ఫ్లీట్లో ఈవీలను సమగ్రపరిచి సేవలందించండి. రాష్ట్రంలో ముఖ్యమైన నదులు, కాల్వలు, సరస్సుల వెంబడి ఇన్లాండ్ వాటర్ వే సర్వీస్ను పరిచయం చేయండి. ఉబేర్ యాప్ ద్వారా శ్రీనగర్ దాల్ సరస్సులో షికారా రైడ్ తరహాలో స్పీడ్ బోట్ సర్వీసులు ప్రారంభించండి. ఈవీ టెక్నాలజీ, డిజిటల్ ప్లాట్ఫామ్స్, కస్టమర్ సేవలో డ్రైవర్స్, మెకానిక్లు, ఫ్లీట్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వడం, అప్స్కిల్ చేయడానికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి పనిచేయండి. పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నందున క్యూరేటెడ్ మార్గాలు, హెరిటేజ్ సైట్లలో ఎలక్ట్రిక్ షటిల్ సేవలు, టూరిజం, హెవీ జోన్లలో మెరుగైన రైడ్ హెయిలింగ్ సేవలను ప్రారంభించాలంటూ మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఉబేర్ వైస్ చైర్మన్ మధు కానంత్ మాట్లాడుతూ 2040 నాటికి జీరో ఎమిషన్ సాధనలో భాగంగా ఉబేర్ సంస్థ ఉబేర్ గ్రీన్ పేరుతో ఎలక్ట్రిక్ వాహన సేవలు అందిస్తోందని తెలిపారు. గత 10 ఏళ్లలో ఉబేర్ సంస్థ డ్రైవర్స్ భాగస్వామ్యంతో 50,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసిందన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మధు కానంత్ చెప్పారు.